నిత్యం అడవుల్లో కోంబింగ్లో పాల్గొనే కమాండోల ఆట విడుపుకు ఈసారి విశాఖ నగరం వేదికైంది. 23 రాష్ట్రాల గ్రే హౌండ్స్ కమాండోలు పాల్గొంటున్న 14వ గ్రే హౌండ్స్ గేమ్స్ ఈ నెల 30 వరకు జరుగుతాయి. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ ఈసారి ప్రతిష్టాత్మక ఆటల పోటీలకు ఆతిథ్యమిస్తోంది. 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు విశాఖ గ్రే హౌండ్స్ కార్యాలయంలో గ్రాండ్ గా మొదలయ్యాయి. Police Commando Competition 23-20 గుబ్బారే ముక్త హోకర్ ఈ నెలాఖరు వరకు జరిగే ఈ కమాండోస్ కాంపిటీషన్ లో 23 రాష్ట్రాలు కేంద్ర పోలీసు బలగాలు సత్తా చూపెట్టబోతున్నాయి. అడవుల్లో నిత్యం మావోయిస్టుల ఏరివేతలో బిజీగా ఉండే గ్రే హౌండ్స్ కమాండోలకు 5 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో 23 టీమ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యావ్ పార్టిసిపేటెడ్. దాంట్లో స్టేట్స్ మాత్రమే కాకుండా ఇతర పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి కూడా కంటింజెంట్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చింది. ఇదంతా కూడా మన గ్రే హౌండ్స్ హెడెడ్ బై అడిషనల్ డీజీ ఆపరేషన్స్ రాజీవ్ కుమార్ మీనా గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. పోయినేడాది మన్సార్లో జరిగిన 13వ ఏఐపిసిసి పోటీలలో ఏపీ జట్టు ఉత్తమ కాన్ఫిడెన్స్ కోర్సులో అద్భుతంగా రాణించింది. గ్రే హౌండ్స్ బలగాల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు విశాఖ సిటీ పోలీస్, జీవీఎంసీ, హెల్త్, రెవెన్యూ డిపార్ట్మెంట్లు సహకారం అందిస్తున్నాయి. This event will end on 30th. It is almost 14 days events. Already it is started on 18th onwards. Team started coming on 18th, but the inauguration is today. Final ceremony. Total 5 events are there. In that different type of skills we will judge, firing as well as the physical endurance and their planning, preparation and house intervention like that. There are 5 type of events are in this. ఉత్సాహంగా జరుగుతున్న ఈ పోటీల్లో గ్రే హౌండ్స్ దళాల్లో విజేతలకు చివరి రోజు 30న జరిగే ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేయనున్నారు. గుజరాత్, అదేవిధంగా పంజాబ్, మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కమాండోలు ఇక్కడ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్రాన్ని ప్రతిబింబిస్తూ కూడా ఇక్కడ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, గ్రే హౌండ్స్ కార్యాలయం నుంచి.